నమస్తే, జనం మనం కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. దక్కన్ సంస్కృతికి సజీవ చిహ్నంగా మిగిలిన జీవనది ముందు మనం ఇప్పుడున్నాం. కులీ కుతుబ్ షా భాగమతిల ప్రేమ కథకు సజీవ సాక్ష్యమైన ఈ నది పేరు మూసీ. ఒకప్పుడు ఇది మంచినీటి నది, ఎందరికో దాహార్తిని తీర్చిన నది. కానీ ఇప్పుడు మూసీ పేరు చెబితేనే ముక్కు మూసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు తన జలధారలతో ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఈ మూసీ నది ఇప్పుడు కాలుష్య కాసానంగా మారి ఎంతోమంది మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఎందుకు? రండి శోధిద్దాం ఇవాల్టి మన జనమనంలో. మీరు చూస్తున్నది కాలుష్యంతో నురగలు కక్కుతున్న మూసీ నది. ఒకప్పుడు ఇది అచ్చమైన స్వచ్ఛమైన మంచినీటి నది. ఏడాది పొడవునా 3 పంటలకు నీరిచ్చే జీవనది. చరిత్రకెక్కిన ఒక ప్రేమ జంట నదీ విహారానికి కేంద్రమైన ప్రాంతం. దీని అందాలను చూసే హైదరాబాద్ నగర నిర్మాణాన్ని చేపట్టారు అప్పటి రాజులు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? నగర అడ్డగోలు విస్తరణ మూసీ అందాలను మాయం చేస్తుందా? ఇది ఒక నది కాదు, జీవనది. కానీ దాని దుస్థితి మాత్రం మురుగు కాలువ కన్నా అధ్వానం. రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి కొండలు ఈ నది జన్మస్థానం. హైదరాబాద్ నగరం మీదుగా ప్రవహించి నల్లగొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలిసిపోతుంది. మూసీ నది కృష్ణా నదికి ఉపనది. ఒకప్పుడు ఈ నది ఎంతో సుందరమైన నది. భాగ్యనగరాన్ని పాలించిన నిజాం రాజులు మూసీ అందాలకు సమ్మోహితులయ్యారు. దక్కన్ సంస్కృతి పరిఢవిల్లిన స్థలమిది. కులీ కుతుబ్ షా భాగమతిల ప్రేమగాథకు సజీవ సాక్ష్యం ఈ నది. 413 సంవత్సరాల చరిత్ర కలిగిన భాగ్యనగరం ఈ రోజులా నిలబడటానికి వెనుక మూలస్తంభం ఈ నదే. ఎందుకంటే అందమైన సుందర వనంగా ఉండే ఈ నదీ తీరాన్ని చూసే అప్పటి రాజులు స్ఫూర్తి పొందారు, ప్రేరణ పొందారు. ఈ నదీ ముఖంగా హైదరాబాద్ రాజధాని నిర్మాణం జరగాలని కలలు కన్నారు. కులీ కుతుబ్ షా హైదరాబాద్ నిర్మాణానికి మూసీ తీరాన్ని ఎంచుకోవటానికి ఇదే కారణమంటారు. దశాబ్దాల పాటు స్వచ్ఛమైన మంచినీటితో ప్రజల దాహార్తిని తీర్చిన ఈ నది రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల పొలాలను సస్యశ్యామలం చేసింది. ఉపాధి కోసం భాగ్యనగరంలో బతుకుదామని వచ్చిన వారికి ఈ నదీ తీరమే ఆశ్రయం. మూసీ నది మీదుగా ఎన్నో బ్రిడ్జిలు, ఆనకట్టల నిర్మాణం జరిగింది. అప్పటి రాజుల హయాంలో పరిస్థితులన్నీ సవ్యంగా నడిచేవి, అంతా బాగుండేది. ఏడాదికి 3 పంటలు మూసీ నది ఒడ్డున పండేవి. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. స్వాతంత్ర్యం సంపాదించాక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి ప్రభుత్వ పరిపాలన మొదలయ్యాక సమస్యలు ఒక్కటొక్కటిగా మారిపోతూ వచ్చాయి. బావుల నీళ్లు తాగినాం, ఏట్ల నీళ్లు తాగినాం. మేము ఏడబడితే ఆడ మేము ఉంచుకొని తాగినాం. కానీ ఇంత విధంగానైతే ఘోరం జరగలేదు. ఇంతకుముందు ఆ నీళ్లు మంచిగా ఉండే, పంటలు మంచిగా వెళ్ళినాయి, తాగేటోళ్ళం ఆ నీళ్లు. కానీ ఇప్పుడు ఆ నీళ్లు ముట్టుకోవాలంటేనే భయం అవుతుంది మాకు. మూసీ అంటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లోని చుట్టుపక్కల చెత్తా చెదారం, కాలుష్యం అంతా కూడా ఈ నదిలోకే వచ్చి చేరుతోంది. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న జనాభా, అలాగే ఒక తీరు తెన్ను లేకుండా జరుగుతున్న నగర విస్తరణ మూసీ నదిని సర్వనాశనం చేసేస్తున్నాయి. అసలు మూసీ అంటే ఎందుకు మనకంత లోకువా? ఇప్పుడిలా ఎండిపోయి నీటి గుంటల్లా మిగిలిపోయిన ఈ నదికి ఒకప్పుడు వరదలొచ్చాయంటే నమ్ముతారా?
మూసీ వరదలు చరిత్రలోనే చెరగని చేదు జ్ఞాపకం. పరవళ్లు తొక్కుతూ ఉరుకులు పరుగులతో ప్రవహించే ఈ నది వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే భారీ వరద నీటితో పోటెత్తిపోయేది. 1908లో మూసీకి వచ్చిన వరదలు కనీవిని ఎరగని జల ప్రళయాన్ని తలపించాయి. 1908 సెప్టెంబర్ 28న నది నీటిమట్టం రాత్రికి రాత్రే పెరిగిపోయింది. చాదర్ఘాట్, అఫ్జల్గంజ్, ముసల్లం వంతెనలు కొట్టుకుపోయాయి. అఫ్జల్గంజ్లో ఏకంగా 11 అడుగుల పైకి వరద నీరు ప్రవహించింది. కనీసం 15,000 మంది జల సమాధి అయ్యారని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలోనే నీటి ఉధృతిని తగ్గించడానికి 2 జంట జలాశయాల నిర్మాణం చేయాలని అప్పటి ప్రభుత్వాలు నిర్ణయించాయి. అవే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు. ఈ 2 జలాశయాలు నిండాకే నీరు దిగువకు వచ్చేది. ఆ నీరు పంటలకు, తాగునీటికి చక్కగా సరిపోయేది. కానీ ఆ తర్వాతే కాలం మారింది, కష్టాలు మొదలయ్యాయి. 1960ల తర్వాత భాగ్యనగరం అనూహ్యంగా విస్తరించింది. రాజధాని కావడంతో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దాని ఫోకస్ మొత్తం హైదరాబాద్ చుట్టూనే ఉండేది. నగర విస్తరణ అనూహ్యంగా పెరిగిపోయింది. కోట్లాది మంది జనం తోడయ్యారు. బతకడానికి, పొట్టకూటికి, ఉపాధి మార్గానికి, వ్యాపారానికి కారణమేదైతేనే సామాన్యుడు నగర బాట పట్టాడు. ఇప్పటి ముబ్బడిగా పెరిగిపోయిన జనాభాకి తాగునీటి అవసరాలు కూడా పెరిగిపోయాయి. నగరానికొచ్చిన వారు ఉండేందుకు విలాస స్థావరాలకు డిమాండ్ పెరిగిపోయింది. నగరం ఒక తీరుతెన్ను లేకుండా విస్తరించుకుంటూ పోయింది. అప్పటినుంచే తాగునీటికి కటకట మొదలైంది. దానికి తోడు పర్యావరణం కూడా కష్టాలు తెచ్చింది. వర్షాభావ పరిస్థితులు తోడై జీవనది ఎండిపోవడం మొదలుపెట్టింది. నది పారేందుకు కాదు, కనీసం జలాశయాల్లో నిల్వ ఉంచేందుకు నీరే లేకుండా పోయింది. రాజధాని కావడంతో పరిశ్రమలు పెరిగిపోయాయి. అప్పట్లో నగరానికి చివరన పరిశ్రమలుండేవి. జనాభా విస్తరణ కారణంగా ఇప్పుడు పరిశ్రమలు నగరం మధ్యనే ఉన్నాయన్న భావన కలుగుతోంది. ఈ పారిశ్రామిక వ్యర్థాలన్నీ నగరం బయట మూసీలోకి వదిలివేయటం మొదలుపెట్టారు. పెరుగుతున్న నగరవాసులకు అనుగుణంగా నీటి కోసం మంజీరా నదిని నగరానికి తెప్పించే ప్రయత్నాలు పెరిగాయి. దీంతో మూసీ నదిని బాగు చేయాలన్న ఆలోచన మరుగున పడిపోయింది. అక్రమ కట్టడాలు, నాలాల కబ్జా, చెరువులను పూడ్చేయడం ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్ర హయాంలో అప్పటి ప్రభుత్వాలు అనుసరించిన పనికి మాలిన విధానాలు. దీంతో మూసీ ప్రాణం తీసేశాయి. నది ఉన్న చోట నాగరికత ఉంటుందంటారు. నిజమే. మనిషికి ప్రాణవాయువునిచ్చేది జలమే. మూసీ నది పరివాహక ప్రాంతం ఎన్నో కుటుంబాలకు ఆశ్రయాన్నిచ్చింది. ఎందరికో తాగునీటిని అందించింది. నది ఒడ్డున ఎన్నో కుటుంబాలు సేదతీరేవి. కార్మికులు, మత్స్యకారులు, సామాన్యులు, బడుగు జీవులు ఏవో పనులు చేసుకుంటూ ఆ నదిలో నీటిని తాగుతూ హాయిగా ఉండేవారు. ఆ నదిలో చేపలు వేటాడి తినేవారు మరికొందరు. నగర విస్తరణ తెచ్చిన తంట, అక్రమ నిర్మాణాలు, అనువుగా కనబడిన భూమిని కబ్జా చేసే కబ్జా రాయుళ్లు పెరిగిపోయారు. ఇంద్ర భవనాలను తలపించే నిర్మాణాలు సాగిపోయాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేయటంతో ఆక్రమణలన్నీ కామనైపోయాయి. నాలాలు, చెరువులను కబ్జా చేయటం, నిర్మాణాలు సాగించటంతో హైదరాబాద్ రూపు, షేపు ఒక్కసారిగా మారిపోయాయి. చూడ్డానికి నగరం వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో కనిపిస్తున్నా సహజ సిద్ధమైన చెరువులు, కుంటలు మూసుకుపోయాయి. పరిశ్రమలు వదిలే కాలుష్యాన్ని మూసీలోకే వదిలేశారు. మూసీ నది ఒడ్డునే కాదు, ఎండిపోయిన నది మధ్యలోనూ నిర్మాణాలు లేచిపోయాయి. అడిగేవారు లేరు. నదిలో నీరు లేకపోవడంతో నది మధ్యనే బస్తీలు ఏర్పడిపోయాయి. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు బస్తీలు మునిగిపోవటం, వారందరికీ మరో చోట ప్రభుత్వం ఆశ్రయం కల్పించడం పరిపాటి అయిపోయింది.
నది ఒడ్డున ఇప్పుడు ఏకంగా 75కు పైగా బస్తీలు ఏర్పడ్డాయి. నదీ తీరంలో ప్రభుత్వానికి చెందిన 800 ఎకరాల భూమి ఆక్రమణల పాలైంది. నదిలో నీరు లేకపోతే ఆ ప్రదేశాన్ని ఇష్టానురాజ్యంగా వినియోగించడం పరిపాటి అయింది. శ్మశానాలు వెలిశాయి, దోబీ ఘాట్లు ఏర్పడ్డాయి. నదీ తీరంలో పరిశ్రమల ఏర్పాటు నిబంధనలకు విరుద్ధం. కానీ రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవన్నట్టుగా ప్రభుత్వాలే పరిశ్రమలకు లైసెన్సులు ఇచ్చి ప్రోత్సహిస్తే ఇక నది కాలుష్య కాసారంగా మారక ఏమవుతుంది? నగర విస్తరణలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణం కొంతమేర భూభాగాన్ని ఆక్రమించేశాయి. దాంతో మూసి దాని అసలు రూపు కోల్పోయి మరింత కుంచించుకుపోయింది. ఒకప్పుడు లక్షల మందికి తాగునీటిని, 1,00,000 ఎకరాలకు సాగునీటిని అందించిన మూసీ నది ఇప్పుడు గరళ ప్రవాహంగా ఎందుకు మారిపోయింది? ఒకప్పుడు మూసీ నీటితో పండిన పంటలు తినాలంటే ఆహా ఏమి రుచి అనేవారు. ఇప్పుడు కాలుష్య కాసారంగా మారిపోయిన తర్వాత అమ్మో యమ డేంజర్ అని భయపడుతున్నారు. పరిశ్రమలు వదిలే కాలుష్యం వల్ల పెద్ద ఎత్తున సీసం, క్రోమియం, కాడ్మియం లాంటి ప్రమాదకర రసాయనాలు నీటిలో చేరుతున్నాయి. రసాయన, ఖనిజాల వ్యర్థాలు ఇక్కడే చేరటంతో మూసి ముక్కుపుటాలు అదిరిపోయేంత దుర్గంధభరితంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ నదిలోకి నిత్యం 130 కోట్ల లీటర్లకు పైగానే గృహ, పారిశ్రామిక వ్యర్థాలొచ్చి చేరుతున్నాయి. ఇప్పుడు మూసీ నది ఒడ్డున ఉండాలన్నా, ఆ నీరు తాగాలన్నా భయం. ఆ ప్రాంతంలో ఉండటమే ఒక శాపం. మూసీ కాలుష్యం చుట్టుపక్కల వారి ప్రాణాలు తీసేస్తోంది. మూసీకి పెరిగిపోయిన ఈ పెను ముప్పును గుర్తించిన హెచ్ఎంటీవీ గతంలోనే మూసీ బచావ్ యాత్రను చేపట్టింది. మూసీ పుట్టిన అనంతగిరి కొండల నుంచి నల్లగొండలోని వాడపల్లి వరకు మూసీ నది పొడవునా హెచ్ఎంటీవీ జన చైతన్య శిబిరాలు పెట్టింది. ప్రజల్లో అవగాహనను పెంచింది. ప్రభుత్వాల దృష్టికి సమస్యను తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. మూసీ బచావ్ యాత్ర హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో మేము 3 జిల్లాలు, మూసీ నది ఎక్కడైతే పుట్టిందో వికారాబాదు, అనంతగిరి కొండలలో, అక్కడి నుంచి స్టార్ట్ చేసేసి ఒలిగొండ దాటుకుంటూ వాడపల్లి వరకు మేము ఎండింగ్ కృష్ణాలు ఎక్కడైతే కలుస్తున్నదో అక్కడి వరకు కూడా మేము హెచ్ఎంటీవీ మూసీ బచావ్ యాత్ర ద్వారా మూసీ పరిరక్షణ సమితి వెన్నంటి ఉండి చేసింది. హెచ్ఎంటీవీ మూసీ బచావ్ యాత్ర ద్వారా మాత్రం 922 కోట్లు మాత్రం శాంక్షన్ అయినాయి మాత్రం వాస్తవము. ప్రయత్నం ఫలించి మూసీ చుట్టుపక్కల నీటి శుద్ధి ప్లాంట్లనైతే పెట్టారు, కానీ వాటి నిర్వహణను గాలికొదిలేశారు. ఫిల్టర్ ప్లాంట్ల ఏర్పాటు, నిర్వహణ సరిగ్గా లేదన్నది స్థానికుల కంప్లైంట్. నీళ్లు మంచిగా వస్తలేవు, మాకు నీళ్ళు ప్రాబ్లం కొంత ఉంది. ఆ ఫిల్టర్ నీళ్ళు తాగితే మీకు తాగటానికి అవి, వండుకోవడానికి ఇవేనా, అవి బిందెల సున్నం నీళ్ళలో పట్టుకుంటుంది. మరి అవి మాకు ఎట్లా మంచిగా అవుతాయి? అవి జర నీళ్ళు మంచిగా వస్తాడు చేయరు, మీకు పుణ్యం అవుతుంది. మా చెరువులో మొత్తం మురికి నీరు వచ్చి మా పంట పొలాలకు వచ్చిన తర్వాత పంట పొలాల బియ్యం ఖరాబ్ అయిపోతున్నాయి. ప్రతి వాటర్ కూడా మేము బియ్యంలో కడిగి పోసిన తర్వాత ఇప్పుడు పొద్దున అంతే సాయంత్రం వరకు ఖరాబ్ అయిపోతుంది. ఆ వాటర్ వల్ల ఏమైందంటే మాకు ఫిల్టర్ వాటర్ లాగా మంచి వాటర్ మా ఊరికి కావాలి. మాకు నీళ్లు 15 రూపాయలకు డబ్బు ఉంటుంది, మళ్ళీ నల్ల నీళ్ళు వస్తాయి. ఆ నల్ల నీళ్ళు వండుకొని తిన్నామంటే పొద్దుగాల మాకు ఒళ్ళంతా నొప్పులు. మా చెరువు నీళ్ళు మురికి నీళ్ళు, ఆ నీళ్ళు వచ్చి కూడా మాకు చేతులు అన్నీ ఖరాబు. మేము ఎంత మంచిగా ఉన్నోళ్ళం ఇంత నల్లగా అయిపోయినాం. కలకాలం జీవనదిలా ప్రవహించాల్సిన నది ఇలా ఎందుకు మారిపోయింది? అమృత జలం ఇలా గరళంగా ఎందుకు మారిపోయింది? మూసీ చుట్టుపక్కల ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోతున్న కాలుష్యం చేస్తున్న హెచ్చరికలు ఏంటి? మూసీని ఇలాగే వదిలేస్తే చుట్టుపక్కల 200 గ్రామాల ప్రజల జీవితాలతో చెలగాటమాడినట్లే. రండి ఇక్కడ స్థానికులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకుందాం.
చిన్నప్పటి నుంచి మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటున్నాం. మూసి మీరు చూసినప్పుడు ఎట్లుండే ఫస్ట్? మంచిగా ఉండే, ఏటి నీళ్ళు తాగినాము, బావి నీళ్ళు తాగినాము, ఏనన్న పార నీళ్ళు కూడా తాగినాం మేము, అన్నీ తాగినాము. అన్నీ ఇప్పుడు మేము రోజు చేసేది 100 రూపాయల కూలి. ఆ 100 రూపాయలలో రోజు 10 రూపాయల డబ్బా. ఆ డబ్బాల నీళ్ళు ఈ నల్ల నీళ్ళు పోసే వరకల్లా అంతా బాసిపోతుంది. అన్నం కూరలో ఆడతలేము, చాయ్లో ఆడతలేము. మేము కోసిన రోజు తీసుకున్నది మళ్ళకు దవాఖానా ఖర్చు మాది, మళ్ళీ నీళ్ళు ఖర్చు, మళ్ళీ మా రోగాలు వచ్చిన దానికి కాళ్ళు నెసలేవు. దూరం పోదామంటే శాతం అయితే లేదు మాకు. మరి ఏమన్నా సొమ్ము ఏదన్నా పెట్టుకొని పోతే నల్ల కాలకడాలి. ఎవరైనా ఊరికి పోదామంటే మమ్మల్ని ఎక్కిరిస్తున్నారు. ఈ నీళ్ళ పరిస్థితి ఏంది? మరి మంచి నీళ్ళు మాకు తెస్తారా తేరా? ఇగో ఇదే మేము కొట్లాడేది. మాకు నీళ్ళ ముఖ్యమే. ఈ రోగం మాది, ప్రతి ఒక్క రోగం మాకు మంచిగా ఉంటలేవు పానాలు. మరి ఎవరు పట్టించుకుంటలేరు మా గురించి. మరి ఎట్లా కావాలి? మేము ఇట్లనే పోవాలనా? మేము ఎన్ని విధాల బాధలు పడ్డా పంటలు పడతలేవు, మొత్తం రోగం వస్తుంది. తెలంగాణ వస్తే మంచిగా అవుతాం, తెలంగాణ వస్తే మంచిగా అవుతుంది అనుకున్నాం. తెలంగాణ వచ్చి కూడా ఏం మమ్మలను పైకి తెస్తలేదు. నీళ్ళు మంచిగా వస్తలేవు, మురికి నీళ్ళు. మాకు మంచి నీళ్ళు కావాలి. మా పిల్లలకు చెరువు పక్కకే ఉసుకులుంది. ఆ వాసనకు పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, వాంతులు చేసుకుంటారు, మంచిగా ఉంటలేరు. చూసారా, మూసీ చుట్టుపక్కల ప్రజల ఆవేదన, ఆక్రోశం, ఆర్తనాదం. దుర్గంధభరితంగా మారిపోయిన ఈ నది తమ ప్రాణాల్ని నిలువునా తీసేస్తోందని వారంటున్నారు. పశువులు కూడా రోగాల బారిన పడుతున్నాయి. మూసీ నీటిని తాగే పాలిచ్చే పశువుల పాలను కూడా ఎవ్వరూ కొనటం లేదు. చూసారా, ఈ నీటిని నిల్వ ఉంచిన బిందె ఎలా మారిపోయిందో. మాకు బలరను 10,000 50,000 పెట్టి బలరన్ తెస్తే ఆ పాలు కూడా ఇస్తలేవు. ఇప్పుడు ఈ ఒక్క ఈత ఇన్నదంటే మళ్ళీ ఈతకు పాలు ఇస్తలేవు, మళ్ళీ కట్ట కూడా కడతలేవు. అవి ఇట్లా అసలు బలరుండి మళ్ళీ వీటికి అమ్మితే సగానికి సాంగ్ కూడా వస్తలేవు. లీటరు పాలు పోద్దామంటే కూడా రేట్లు కూడా లేవు. ఏం పాలమ్మా, ఈ పాలను తీసుకోవద్దు, సీటీలు ఎవరు కొంటలేరు అని అట్లా కూడా బలరతోటి కూడా ప్రాబ్లమే ఉంది. మేమంతా లాసు మా పరిస్థితి అంత ఆగమాగం ఉంది. మూసీ నీటిని శుద్ధి చేసి తాగుతున్నా వీరు అనారోగ్యం పాలవుతున్నారు. ఇక్కడి ప్రజలకు నిత్యం కాళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు, ఒంటిపై ఎలర్జీలు సర్వసాధారణం. కిడ్నీలు దెబ్బతినటం, కళ్లలోంచి నీరు కారటం, కంటి చూపు, జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, క్యాన్సర్, జుట్టు ఊడిపోవటం, గర్భస్రావాలు, అవలక్షణాలతో పిల్లలు పుట్టడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మాకిద్దరు పిల్లలు రిట్నే. ఈ నీళ్లు తాగడం వల్ల హాస్పిటల్లో కూడా చెప్పారు, మీ నీళ్లు మంచివి కావు అని. ఇక ఈ పిల్లలు నడవరు, చెయ్యరు, ఇద్దరు ఇంటికాడ పట్టుకొని ఉంటా. మరి ఇది మాకు మంచినీళ్ళు కావాలి. ఇవే నీళ్ళు ఫిల్టర్ చేసి కొనుక్కుంటాం. 12 రూపాయలు కొనాలంటే డబ్బా. నేను ఇంటికానే ఉంటే మా ఆయన వేసే లేకుండా లేడు. ఆయన ఉన్ననాడు ఇంటికానే ఉంటా, నేను ఇంటికానే. మాకు ఎట్లా వెళ్తుంది? కొరుక్కుండి బాబు, ఇట్లా కోపం వచ్చి మొన్న పండుగ నాడు పైసలు రావా, ఏం రావా, ఏది రాదా. మాకు ఉండేందుకు లేకెందుకు, ఏది ఉండి వేస్ట్. తెలంగాణ ఆడు, తెలంగాణ కూడా వేస్ట్ అయిపోయాయి. ఈ ప్రాంత ప్రజలకు పెళ్లి సంబంధాలు కూడా తప్పిపోతున్నాయి. ఒక ఇంటికి పోయి పిల్లని తెస్తామంటే ఎట్లా కదా పిల్లని అంటుండ్రు. మీరే కర్రగుండ్రు, మా పిల్లలు కర్రగా అవుతారు అంటుండ్రు. మరి ఎట్లా చేయాలి మేము పరిస్థితి? నీళ్లు మంచిగా ఉంటే మా రోగాలు పోతాయి, మేము మంచి తెలుగుకుంటాం. ఒక పిల్లని ఇస్తారు మాకు, మేము బాగుపడతాం. నీళ్ళు అయితే మంచిగా లేవు మాకు. ఈయన్ని చూడండి, మూసీ నది నీటితో పంటలు పండించిన రైతు. ఆయన ఆ నదిలో చేపలు కూడా పట్టేవారు. దుర్గంధంతో, కాలుష్యంతో పొంగిపోతున్న ఆ నది దగ్గరకు వెళ్లినందుకే ఆయన ఒళ్లంతా ఎలా అయిపోయిందో చూడండి. మూసీ గోస గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దశాబ్దాల నిర్లక్ష్యం మేటేసి ఒక జీవనది ఉసురు తీసేస్తోంది. ఏం చేస్తే ఈ పెను విపత్తు నుంచి మూసీ నదిని కాపాడుకోగలం? అసలు స్థానికులు ఏమంటున్నారు, వారేం కోరుకుంటున్నారు? వారిని అడిగి తెలుసుకుందాం. కష్టాలు చేసి పెడతాము కూడా పండుకోబట్టింది ఇంట్లో. మేమేం కష్టం చేసి పెట్టాలి? మేము ఎట్లా బతకాలి? మూసీ నదిని రక్షించాలంటే ఏం చేయాలి? అంతకన్నా ముందు అక్కడే ఉంటున్న ప్రజల ప్రాణాలకు ఏం చేస్తే భద్రత కలుగుతుంది? వారేం కోరుకుంటున్నారు? మాకు త్రాగునీరుకు, సాగునీరుకు ఆదిలాబాద్ లక్ష్మీనారాయణ చెరువును స్టోరేజ్ చేసేసుకొని
దాన్ని ప్రాణహిత చేవేళ్ళ 3 టీఎంసీల నీరు ఇస్తామని చెప్పింది కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఒకటి చేస్తున్నాము. అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతానికి వస్తున్నటువంటి ఇవి మూసి వ్యర్థ రసాయనాలను అరికట్టి బయట ఏదైతే కంట్రీలలో సఫలమైనరో వాళ్ళు ఆ వ్యర్థ రసాయనాలను ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టేటి ఏదైనా మిషనరీస్ ఉన్నాయో అవి ఇక్కడ పెట్టేసేసి అయినా కానీ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు చేయించాలని చెప్పేసి రెండోది చేస్తున్నాము. అదేవిధంగా ఈ మూసి పరివాహక ప్రాంతానికి ఆయకట్టు గిడ రైతులకు ప్రతి గ్రామానికి ఇప్పుడు వాటర్ గ్రిడ్ ఏదైతే ఇది చేస్తున్నారో ప్రభుత్వం ఏదైతే తీసుకుంటున్నదో ఆ 2 ఇరువైపుల ప్రాంతాలకు స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క మండలంలోనే కాకుండా ఆరోగ్య కేంద్రాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఎందుకనంటే ఇక్కడ బీమారీలు చాలామంది ఆరోగ్య పరిస్థితి బాగలేదు కాబట్టి ఆరోగ్య కేంద్రాలను అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాం. గతంలో సేవ్ మూసి అనే పేరున మూసి ఉద్యమాన్ని ప్రభుత్వమే చేపట్టింది. 4 మురుగుశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే ఉపయోగం ఎంత? ఫిల్టర్ ప్లాంట్లకు సైతం లొంగనంత కాలుష్యం ఆ నీటిలో ఉంది. ఆ ప్లాంట్లను అప్గ్రేడ్ చేయడానికి నిధులు లేవు. ఇక మూసి సుందరీకరణ కూడా మూలన పడిపోయింది. నదీ తీరంలో నందనవనం పేరుతో సుందరీకరణ ప్రాజెక్టు కూడా మూతపడింది. ఇక చేసేదేముంటుంది? దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ జీవనది ఇలా ఉండిపోవాల్సిందేనా? ఇలా కాలుష్య కాసారంలా మారిపోయి ప్రాణాలు తీయాల్సిందేనా? ఒక డిపార్ట్మెంట్తోనే కాకుండా ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ, ఇటు జిహెచ్ఎంసీ కానీ, మెట్రోపాలిటన్ అథారిటీ కానీ, రెవెన్యూ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఆ రకంగా వాటర్ వర్క్స్ అండ్ డ్రైనేజ్ వింగ్, ఈ రకంగా ఇన్ని డిపార్ట్మెంట్స్ కూడా అన్నిటి యొక్క సమన్వయం చేసి మూసీ నదిని ప్రక్షాళన చేయడం అనేది టేకప్ చేయాలి. ఏదైతే మూసీ నది ఈ చుట్టుపక్కల మళ్ళీ బహుళంతస్తుల నిర్మాణాలను అనేది మానుకోవాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇదే క్రమంలో ఎంక్రోచ్మెంట్ నుంచి మనం పూర్తిగా దాన్ని పరిరక్షించాలనేది మన డిమాండ్. మూసీ బచావ్ పేరిట ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా దానికి ఇప్పటి వరకు అందిన నిధులన్నీ కేంద్రం నుంచి వచ్చినవే. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. జీహెచ్ఎంసీ కూడా ఈ నది ప్రక్షాళనకు నిధులు ఇవ్వటం లేదు. కేంద్రం నిధులు ఇచ్చినా ఓవైపు నుంచి నదిని ప్రక్షాళన చేస్తుంటే మరోవైపు నుంచి మురుగొచ్చి చేరుతుంటే ఇక శుద్ధి ఎలా సాధ్యం? మూసీ నదిని పరిరక్షించడం అంటే హైదరాబాదులో ఉన్న అర్బన్ సమస్యలు అన్నిటి కూడా పరిష్కరించినట్టే. దాని ఎగువగా ఉన్న పూర్తి చెరువులను, కుంటలను కూడా ప్రక్షాళన చేయడం, కలుషితమైన నీటిని ఛానలైజ్ చేసి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా ట్రీట్ చేసి పంపించడం అనే విషయం మనకు మూసీ నది చెప్తుంది. కాబట్టి మూసీ నది ప్రక్షాళన చేయడం అనేది హైదరాబాదు ఎంటైర్ నీటి కాలుష్యాన్ని మనము అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డైరెక్షన్లో రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోవాలని మాత్రం ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ కోరుకుంటుంది. మూసీని బాగు చేయాలంటే ముందు అందులోకి కలిపేస్తున్న డ్రైనేజీకి మరో సమాంతర ఏర్పాటు జరగాలి. అలాగే ఇతర సమీప నదుల నుంచి నీటిని మూసీలోకి మళ్లిస్తే ఎండిపోయిన నదికి జీవం కల్పించొచ్చు. భూగర్భ జలాలు పెంచేందుకు ప్రయత్నించొచ్చు. కానీ ఇదంతా మురుగును ఇందులోకి రాకుండా ఆపినప్పుడే సాధ్యం. పరిశ్రమలు వదులుతున్న అడ్డగోలు కాలుష్యానికి చెక్ పెట్టాలి. అక్రమ కబ్జాలను తొలగించాలి. అక్రమ కట్టడాలను కూల్చివేయాలి. ఇవన్నీ చేస్తేనే మూసీ మళ్లీ కళకళలాడుతుంది. దీనికి ప్రభుత్వ సంకల్పం, చిత్తశుద్ధే ముఖ్యం, మూలం. కొత్తగా అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనను తమ మేనిఫెస్టోలో పెట్టింది. మూసీని ముస్తాబు చేయటం మాట దేవుడెరుగు, డంపింగ్ యార్డ్లా చేయబోకండి, మా ప్రాణాలతో చెలగాటమాడకండి అని గోడు వెళ్లబోసుకుంటున్న స్థానికుల మాట సర్కార్ చెవికెక్కుతోందా? హైదరాబాద్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దాలని ఉరకలేస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అంతకంటే ముందు మూసీ నదిని ఒక స్వచ్ఛమైన మంచినీటి నదిగా మార్చగలగాలి. అక్రమ ఆక్రమణలను నిర్మోహమాటంగా తొలగించాలి. మూసీలోకి అక్రమంగా వదులుతున్న కాలుష్యాన్ని, వ్యర్థాలను పరిశ్రమల నుంచి రాకుండా ఆ పరిశ్రమలకు చెక్ పెట్టగలగాలి. మూసీని ఒక సుందరమైన నందనవనంగా తీర్చిదిద్దాలంటే ముందుగా తీరాన్ని ఒక సమగ్ర ప్రణాళికతో శుభ్రపరచాలి. బంగారు తెలంగాణ కోసం కష్టపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వ ఎజెండాలో మూసీ ప్రక్షాళన ప్రధాన ఎజెండాగా ఉండాలి. ఇది వాటి జనం. మనం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.